పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని ఏఎస్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. గ్రామంలో 130 కుటుంబాలకు పైగా నివాసం ఉండగా 18 గృహాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ప్రొక్లైన్లు, జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలతో తాము రోడ్డున పడ్డామని బాధితులు వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కూల్చివేతలను అడ్డుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధులకు పట్టుకండి, మా గృహాలు తీయకండి. మేము ఎంత బాబు ధర్మం కట్టుకుంటారు. ఆ పుణ్యం మీ పిల్లల బిడ్డలకు కూడా ఉంటుందండి. ఆ సామాలమ్మ తల్లి మాకు దీపం పెట్టింది, మా గృహం ఇచ్చింది, నీడ ఇచ్చింది. ఆ నీళ్ళలో మేము నివాసిస్తాను. ఈ రోజు వచ్చారు, ఈ సంవత్సరం వచ్చారు. మీరు వచ్చి 9 నెలలు అవ్వలేదు. మాకు పట్లు కొడతారు, మా గృహాలు తీస్తారు. ఇది మీ పిల్లల బిడ్డలకు తప్పు జరుగుతూ ఉంటుందండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మురళి, అటు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా అటు ఆక్రమణల కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో అవి జోరుగా సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తాగునీటి కాలువల ప్రక్షాళన నినాదంతో చేపట్టినటువంటి ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రస్తుతం ఈ రోజైతే పాలకోడేరులో ఉద్రిక్తతకు దారితీసింది. పాలకోడేరులో ఉన్నటువంటి ఏఎస్ రావు నగర్, అల్లూరి సీతారామరాజు నగర్ సంబంధించి మొత్తం ఇక్కడ 130 ఇళ్లు వరకు కూడా పంట కాలువలపై ఇరిగేషన్ భూముల్లో నివాసం ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో న్యాయస్థానంలో ఉన్నటువంటి చిక్కున్నటువంటి వాటిని ఇంటిని వదిలేసి న్యాయస్థానం చిక్కులు లేని 18 గృహాలు ఏవైతే ఉంటాయో కోర్టు పరిధిలో లేనటువంటివి, ఆ 18 గృహాలను కూడా జేసీబీల సాయంతో రెవెన్యూ అధికారులు, పోలీసుల బందోబస్తు కూడా వాటి కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే నిన్న ఉదయం ఇక్కడికి అధికార యంత్రాంగం పోలీసు బలగాలతో వచ్చినప్పటికి కూడా గ్రామస్తులందరూ కూడా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం, పలువురికి గాయాలవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసులను తీసుకువచ్చి ఆ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఆ అక్రమ ఇళ్లను కూల్చివేస్తున్నారు. అయితే అటు బాధితులు మాత్రం ఒకటే చెప్తున్నారు, తామంతా కూడా అర్హులైన పేదలం, తమకు సొంత ఇల్లు లేదు, ఎంతో కాలంగా దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు నిర్మించుకొని నివసిస్తుంటే ఈ రోజు గూడు చెరదరగొడుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కమ్యూనిస్టు పార్టీలు సైతం వారికి మద్దతుగా భీమవరంలో సైతం భారీగా కూడా ఆందోళనలు చేపట్టడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇల్లు నివాసం ఉండడం వల్ల పంట కాలువలన్నీ కూడా ఈ ఇంటి నుంచి వచ్చేటువంటి వృధాగా వచ్చేటువంటి నీరు గాని, కలుషితం అవుతున్నటువంటి నీటి వల్ల కూడా పంట కాలువలన్నీ కూడా పూర్తిగా పాడైపోతున్నాయి. దానివల్లే వాటిని తొలగిస్తున్నాం ఇంటిని అనేది కూడా అధికారులు చెబుతున్నటువంటి వర్షం. ఇరు వర్గాల మధ్య తోపులాట ఆందోళన అనేది కూడా కొనసాగుతూ ఉండగా ఈ రోజు వారందరినీ కూడా చెదరగొట్టి ప్రస్తుతం ఇల్లు కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్తత అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది మురళి.